పెళ్లి అనేది ఒక అందమైన కళ. అందుకే పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు. అయితే ఇక్కడ జరిగింది చూస్తే మాత్రం సినిమాలో అదిరిపోయే ట్విస్ట్ వస్తే ఎలా ఫీల్ అవుతారో అంతకంటే ఎక్కువే రియాక్ట్ అవుతారు. మరి కాసేపట్లో పెళ్లి. పురోహితుడికి వరుడు వధువు ఎదురెదురుగా ఉన్నారు. తాళి కట్టే టైంలో అసలు ట్విస్ట్ జరిగింది. అసలు విషయంలోకి వెళ్తే తన సొంత అన్నకు వివాహం జరుగుతుండగానే తమ్ముడు వధువు మెడలో తాళి కట్టేశాడు. అది కూడా సరిగ్గా అన్న తాళి కట్టే సమయానికి అన్నను పక్కకు నెట్టి వధువుకు తాళి కట్టాడు. జరిగిన సంఘటనను చూసి బంధువులంతా నివ్వెరపోయారు. తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లా తిరుపత్తూరు తాలూకా సెల్లరపట్టి గ్రామానికి చెందిన కామరాజుకు 3 కుమారులు. వారే రంజిత్, రాజేష్, వినోద్. ఇప్పటికే పెద్ద కొడుకు రంజిత్కు పెళ్లి కాగా రాజేష్కు 6 నెలల క్రితము మదురైకి చెందిన ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయం చేశారు. అయితే వారి గ్రామానికి దగ్గరలోని మురుగన్ ఆలయంలో వివాహానికి ఇద్దరి బంధువులు ఏర్పాట్లు చేశారు. పెళ్లి పీటలపై కూర్చున్న రాజేష్ వధువు మేడలో మంగళసూత్రం కట్టడానికి లేస్తుండగా పక్కనే ఉన్న అతని తమ్ముడు వినోద్ అన్నను పక్కకు తోసేసి తన జేబులో దాచుకున్న మరో తాళిని తీసి వధువు మెడలో కట్టాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. తన అన్న రాజేష్కు పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళినప్పుడు తమ్ముడు వినోద్ మరియు పెళ్లి కూతురు తొలి చూపులోనే ప్రేమించుకున్నారట. ఆ తర్వాత ఫోన్లో మాట్లాడుకోవడం, ఒకరిపై ఒకరంటే ఇష్టం పెరగడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. అసలు విషయం ఏంటని అక్కడున్న వినోద్ మరియు పెళ్లి కూతురు బంధువులు ఇద్దరికి 4 చివాట్లు పెట్టగా అసలు నిజం చెప్పారు. ముందే ఈ విషయం చెప్పకపోవడంతో ఇద్దరిని పిడిగుద్దులు గుద్దారు. మరికొన్ని క్షణాలలో తన పెళ్లి అని సంతోషపడిన రాజేష్ ఎవరిని నిందించాలో ఏం చేయాలో తెలియక పెళ్లి పీటల నుండి కన్నీటితో బయటకు వెళ్ళిపోయాడు. అసలు ఎంత బాధాకరమైన విషయం కదా అని అందరూ దీనిపై సోషల్ మీడియాలో చర్చ చేస్తున్నారు. ఈ వీడియో, ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తెలుగు మోజో ఛానల్. అలాగే దీనికి సంబంధించిన ఎలాంటి ప్రశ్నలు మీ మెదడులో మనసులో ఉన్నా సరే నిర్మోహమాటంగా డైరెక్ట్గా నన్ను అడగచ్చు. నా మెయిల్ ఐడి telugumojo1@gmail.com. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ బటన్ ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ నేను పబ్లిష్ చేసే వీడియో మీకు కావాలి అనుకుంటే మాత్రం మర్చిపోకుండా ఆ బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.